సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మాన్ని కేవలం రాజకీయాలకేనా, లేకపోతే నిజ జీవితంలో సాధారణ ప్రజలకి అర్థమయ్యే రకంగా సనాతన ధర్మం అంటే ఏం చెప్తారు? బికాస్ సనాతన ధర్మాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తే స్టాలిన్ మాట్లాడింది, పవన్ కళ్యాణ్ మాట్లాడింది, కేసీఆర్ మాట్లాడింది, వాట్ ఎవర్ పొలిటీషియన్స్ మాట్లాడింది, నాయకులు మాట్లాడింది మాత్రం విజువల్స్ బయటకు వస్తుంది. అవును, బికాస్ ట్రెండింగ్ అవ్వడము ఈ మధ్య స్టార్ట్ అయింది. కానీ సనాతనము అంటే ఎవర్ ఎగ్జిస్టెంట్, ఆల్వేస్ రైట్. ఓకే, ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఒక సనాతనమైన రూల్ మనం నడిపిస్తుంటాం. వన్ రూల్ విచ్ స్టాండ్స్ రైట్ ఆల్వేస్. ఓకే ఓకే, అంటే ప్రాణము ఈ సనాతనం ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడూ ఉంటుంది, ఉంటూనే ఉంటుంది. ఓకే, అట్లాగా సృష్టి ఈ సనాతనం ఉంటుంది. అది అట్లాగా ఎనీథింగ్ విచ్ ఈస్ ఎవర్ ఎగ్జిస్టింగ్ అండ్ ఎవర్ లాస్టింగ్ అండ్ ఆల్వేస్ న్యూ అనే డెఫినేషన్తో చెప్తారు. ఎప్పటికీ అది కొత్తదనంతో ఉంటుంది. అప్పటికప్పుడు రూల్స్ షిఫ్ట్ మనకు కనిపిస్తున్నా బట్ దాని ఫండమెంటల్ సూత్రం మాత్రం ఒకటే ఉంటుంది. అది సనాతనం నాకు తెలిసి బై డెఫినేషన్.